నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు. అండ్ వెల్కమ్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్ అండి. మేము రాజమండ్రి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి వాడపల్లి వెళ్దాం అనుకున్నాము. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది కూడా. సో అది కోనసీమ ఏరియా, అదంతా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము. సో అరౌండ్ 2:33 ఆ టైంకి స్టార్ట్ అయినా సరే వెదర్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. ఎటు చూసినా గ్రీనరీయే ఉందండి. అసలు కొబ్బరి చెట్లు, అరటి తోటలు, మొత్తం అన్ని ప్లాంట్సే ఉన్నాయి. చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంది అక్కడ. సో మీరెప్పుడైనా ఒకసారి అటువైపు వెళ్తే గనక ఖచ్చితంగా ఒకసారి కోనసీమ ఏరియాని విజిట్ చేయండి. ఆ ఏరియా మొత్తం అలానే ఉంటుంది. అండ్ దారిలోనే మనకి ఆత్రేయపురం అని ఒక ఊరొస్తుంది. ఆత్రేయపురంలో పూతరేకులైతే చాలా చాలా ఫేమస్ అండి. రాజమండ్రి నుంచి ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ ఊరు. ఒక 30-45 మినిట్స్ డ్రైవ్ పడుతుంది. సో అక్కడ ఆ లేనంతా అవే షాప్స్ ఉన్నాయి. అనిపించింది నాకు. సో అక్కడైతే లైవ్‌లో చక్కగా మన ముందే పూతరేకులవి చుట్టిస్తున్నారు. చాలా ఫ్రెష్‌గా అయితే ఉంది. అండ్ మనకి ట్రస్టెడ్ షాప్ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్లి తీసుకోవడం బెటర్ అండి. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ. అండ్ పూతరేకుల్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమైతే ఒక షాప్‌కి వెళ్ళాము. అక్కడ లైవ్‌లోనే మన ముందే పూతరేకులన్నీ రెడీ చేస్తున్నారు. అవన్నీ చూడడం గూడా నాకు చాలా అనిపించింది. సో పూతరేకుల్లో గూడా డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం యూజ్ చేసి, ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసి చేస్తారంట. సో అవి అన్నీ మనం చూడొచ్చు. మన ముందే అవన్నీ చేసిస్తున్నారు. అండ్ ఇందులో కూడా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ బట్టి ప్రైసింగ్ ఉందండి. మనం అందులో చూజ్ జేసుకోవచ్చు. మనకి ఏ క్వాలిటీ కావాలి అండ్ దాంట్లో ఉన్న ఆప్షన్స్ గూడా, అంటే లైక్ ఏ డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి కావాలి, అవన్నీ మనం చూజ్ జేసుకోవచ్చు. మనకి నచ్చింది పిక్ చేసుకోవచ్చు. అలాగా వాళ్ళు డెలివర్ గూడా చేస్తారంట మన ప్లేస్‌కి. అండ్ అడ్రస్ ఇస్తే హోమ్ డెలివరీ గూడా ఆప్షన్ ఉంది. అవైల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇలా లైవ్ పూతరేకులు గూడా అప్పటికప్పుడు మనకి చుట్టిస్తున్నారు. సో ప్యూర్ ఘీ అండ్ ఆర్గానిక్ జాగరీ అయితే యూజ్ చేస్తున్నారంట. సో మనకి ఇది అయితే కోవా పూతరేకు అంట. మనకి ఇలానే చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్, కోవా, చాక్లెట్, వాట్ నాట్ అండి. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మేమైతే అక్కడ కోవా అండ్ చాక్లెట్ పూతరేకులు ట్రై చేసాము. చాక్లెట్ నాకు టూ స్వీట్ అనిపించింది. బట్ కోవా పూతరేకు అయితే బావుంది. పూతరేకులు ఒకటే కాదండి, అక్కడ ఇంకా చాలా రకాల దేశీ స్వీట్స్ అయితే దొరుకుతున్నాయి. మనకి బయట స్టోర్స్‌లో అవి చాలా తక్కువ ఉంటాయి. సో ఎలాంటి ఆర్గానిక్‌గా చేసిన మ్యాంగో జెల్లీ అండ్ గరాజీలు, ఇలాంటివి చాలా రకాలైతే ఉన్నాయక్కడ. అవన్నీ ఒకసారి తప్పకుండా టేస్ట్ చేయాలి. మనకి వీడియోలో అయితే చాక్లెట్ గ్రేట్ చేస్తున్నారండి చాక్లెట్ పూతరేకులోకి. సో అందులో హనీ, చాక్లెట్ ఇవన్నీ వేసేసరికి బాగా స్వీట్ అనిపించింది. పైన చాక్లెట్ సిరప్ కూడా వేసేశారు. సో ఎక్స్‌ట్రీమ్ స్వీట్‌లో ఉంది అది. నేనైతే తినలేకపోయాను. ఒక్క బైట్‌కే నాకు సరిపోయింది. సో ఇంకా అయితే ట్రై చేద్దాం అనుకున్నాం గానీ, మాకు లేట్ అవుతుంది. అక్కడ మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమోనని ఇంకా ఎక్కువ అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఆ షాప్‌లో పర్చేస్ చేసి, ఇక్కడ ఈ పూతరేకులు ట్రై చేసి, ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ లేదంటే ఇంకా వేరే వేరియంట్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రై చేద్దాము అన్నీ కొంచెం 5 ఆర్ 6 షాప్స్‌కెళ్ళి చూద్దాం అనుకున్నాము. సో అక్కడి నుంచి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వాడపల్లికి, టెంపుల్ గురించి అన్నట్టు. సో అక్కడి నుంచి వాడపల్లి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంతే. సో మేము వాడపల్లి రీచ్ అయిపోయాము. మేము ఆ రోజు సాటర్డే వెళ్ళాము. సో సాటర్డే అయితే అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే కనీసం నడవడానికి కూడా ప్లేస్ ఉండకుండా ఉన్నట్టు ఉంటుందంట. సో అక్కడ నమ్మకం ఏంటంటే 7 శనివారాలు 21 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్నవి నెరవేరుతాయి అని చాలా నమ్ముతారు. సో అక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సో మొత్తానికి దర్శనానికైతే వెళ్ళిపోయాం మేము. క్రౌడ్ ఉండడంతో టికెట్ తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుందండి. పాత టెంపులే అది. బట్ చాలా అనిపించింది టెంపుల్ అట్మాస్ఫియర్ అదంతా. సో చూస్తున్నారు కదా వీడియోలో మీరు కూడా, చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మీరు కూడా వీలైతే. అండ్ దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టింది. సో టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా చాలా అనిపించింది. మేము దర్శనం అయ్యి బయటకొచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది.
అక్కడ మనకి తిరుపతిలో లాగే విమాన వెంకటేశ్వర స్వామి గూడా ఉన్నారు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.